రైతు సత్యాగ్రహం రైతులకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో 7 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ యొక్క సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. ఇంత రైతులకు మోసం చేసిన, దగా చేసిన, అన్యాయం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులకు మొండి చేయి చూపెట్టిందంటే ఈ ప్రభుత్వం ఇంకెక్కువ మోసం చేసింది. కాబట్టి రైతులకు ఇచ్చిన యొక్క హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సత్యాగ్రహాన్ని ఇవాళ నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఒక అలారం లాంటిది, ప్రభుత్వానికి ఒక మేల్కొల్పు లాంటిది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు రైతు భరోసా ముందుగా ఎకరానికి 15,000 అన్నారు, ఆ తర్వాత 12,000 అన్నారు. ఇంతవరకు రైతుల అకౌంట్లో జమ కానే కాలేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా జమ కాలేదు. ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటున్నా. రైతు పెట్టుబడి సహాయం అని చెప్పి ఇప్పటికి మరి పంట కోసే సమయానికి కూడా ఇంతవరకు రైతు భరోసా జమ కాలేదు. ఈ ప్రభుత్వం రైతులకు మోసం చేసింది, దగా చేసింది. అదేవిధంగా 2 లక్షల వరకు రైతులు రుణమాఫీ అన్నారు. 64 లక్షల మంది రైతులు క్రాప్ లోన్లు తీసుకుంటే అందులో 25 లక్షల మందికి కూడా ఇంతవరకు మాఫీ జరగలేదు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేయవలసిన ప్రభుత్వం, ఒకవైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర రావాలని 2,330 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి మరి నిర్ణయించి కొనుగోలు చేయమని ఎఫ్సిఐకి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంటే ఈ ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎఫ్సిఐకి ఇచ్చే యొక్క పనిని చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. మొక్కజొన్నల యొక్క 2,225 రూపాయలు మరి మద్దతు ధర నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అది రావాలంటే వెంటనే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తక్కువకే రైతులు అమ్ముకునే యొక్క దుస్థితి ఏర్పడ్డది. రైతు బీమా మరి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ అకాల వర్షాల పేరుతోని, లేదంటే కొన్ని చోట్ల లో కరెంటు కారణంగా కొన్ని చోట్ల మరి నీరు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. దానికి వెంటనే ఎకరానికి 30,000 రూపాయల యొక్క నష్టపరిహారం ఇవ్వాలని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మీరు చెప్పిన యొక్క హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రైతులను కూడగట్టి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.